తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పసిడి మరొకసారి పరుగు పెట్టింది. ఆకాశమే హద్దుగా స్పీడ్ పెంచింది. గోల్డ్ ధర 1,50,000 వైపు దూసుకెళ్తోంది. ఒక్కరోజే 3,300 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,770 రూపాయలకు చేరుకుంది. మేలిమి బంగారమే కాదు, 22 క్యారెట్ల గోల్డ్ కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 3,050 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలు పలుకుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ కూడా చుక్కలంటుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,500 రూపాయలు పెరిగి 99,580కి చేరుకుంది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర 3,000 రూపాయలు తగ్గి 2,03,000 రూపాయలుగా ఉంది. రేపు ధనత్రయోదశి. ఆ రోజు బంగారం కొంటే ఇంట్లో సిరి సంపదలకు కొద ఉండదని ప్రజల నమ్మకం. అందుకే ఆ రోజు బంగారం కొనేందుకు షాపులకు క్యూ కడతారు. అయితే బంగారం ధర అందనంత ఎత్తులో ఉండడంతో గోల్డ్ కొనాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్. సామాన్యులకు బంగారం ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉంది. అయినా పరుగు ఆపనంటూ జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి గోల్డ్ రేట్స్. దీంతో ఈసారి గోల్డ్ కొనేటట్టు లేదంటూ నిట్టూరుస్తున్నారు సామాన్యులు. రైట్, పసిడి మరొకసారి పరుగు పెట్టింది. ఆకాశమే హద్దుగా స్పీడ్ పెంచింది. గోల్డ్ 1,00,000 వైపు దూసుకెళ్తోంది. ఒక్కరోజే 3,300 రూపాయలు పెరిగింది. రైట్, గా ధనత్రయోదశి కూడా రాబోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ఒకేసారి 3,300 పెరిగింది గోల్డ్ రేటు. సో దీన్ని ఎలా చూడాలి? అసలు పట్టపగ్గా లేకుండా బంగారం పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత దూరంలో ఇప్పటికే ఉంది. కొనాలంటేనే కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏం చెప్తారు? సో ఓవరాల్ గా నేనైతే 1,40,000 ఒక 2-3 నెలల్లోనే టచ్ అవుతుంది అని అనుకున్నాను డిసెంబర్ ఎండ్కి. ఇప్పుడు కనుక చూస్తున్న పరువు చూస్తే ఇంకా ముందే ఆ టార్గెట్ అచీవ్ అయ్యేటట్టుగా కనపడతా ఉంది. సో 1,40,000 నుంచి 1,42,000 మధ్యలో ఏదన్నా స్థిరీకరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే గత నెల రోజులుగా ప్రతిరోజు పెరగడమే. ఇంచుమించు కేవలం 1-2 రోజులు మాత్రమే నెగటివ్ గా క్లోజ్ అయింది. మిగతా ప్రతిరోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది. అందున గత ఒక వారంగా చూసినట్లయితే ఇంకా కూడా భారీగా పెరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గాజాలో యుద్ధం ఏదైతే ఇజ్రాయెల్ కిను అలాగే హమాస్ కి మధ్య జరుగుతుందో అది ముగింపుకు వచ్చాక కొంత దిద్దుబాటుకు లోనవుతుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అలాంటివి ఏమి లేదు. గోల్డ్ లో ఇంకా కూడా మనకి హైసే కనపడతా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదే ట్రెండ్ 1,40,000 మార్కులు టచ్ అయ్యేదాకా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గీతానంద్ గారు, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని కాదు, దేశవ్యాప్తంగా కూడా బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. అంటే ఏ సిచ్యువేషన్లో బంగారం ఇలా పరుగు పెడుతోంది అంటారు? అసలు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అలాగే వెండి కూడా 3,000 రూపాయలు తగ్గింది. సో వెండి తగ్గడాన్ని బంగారం పెరగడాన్ని ఎలా చూడాలంటారు? సో ఇందులో ఏంటంటే మనకి డొమెస్టిక్ గా వచ్చే డిమాండ్ అంటే దేశీయంగా ఉన్నటువంటి డిమాండ్ మనకు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు గురి కావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అంతర్జాతీయంగా జరిగేటువంటి పరిణామాలే బంగారానికి దిశానిర్దేశం చేస్తాయి. సో అంతర్జాతీయంగా ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, లేదా వాణిజ్య యుద్ధాల వల్ల కావచ్చు, ఇతర అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కావచ్చు, మనం ఈ పెరుగుదలని చూస్తూ ఉన్నాం గత కొద్ది నెలలుగా కూడా. సో ఇది మనం దేశీయంగా డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఆ డిమాండ్ తగ్గినప్పటికీ గోల్డ్ మీద అయితే పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. అయితే సామాన్యులకు అంత దూరం పరుగు పెడుతుంది కాబట్టి లోకల్ గా జ్యువెలరీకి మాత్రం కొంత డిమాండ్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా నార్మల్ గా ఉంది. ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అంటారా గోల్డ్ పెరుగుదలకి? అలాగే చాలా మంది గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడులు కూడా పెడుతూ ఉన్నారు. సో ప్రధానంగా తీస్తే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉన్నాయి. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తూ ఉన్నాయో బాండ్ డీల్స్ పడిపోతాయి. బాండ్ డీల్స్ ఎప్పుడైతే పడుతున్నాయో బాండ్ మార్కెట్ వీక్ అవుతుంది. అలాగే ఈక్విటీ మార్కెట్స్ లో గత కొద్ది కాలంగా చూస్తే రిటర్న్స్ లేవు, స్టేబుల్ గా ఉన్నాయి. మార్కెట్స్ విపరీతమైన వోల్టైల్ గా ఉన్నాయి, అప్ అండ్ డౌన్ గా ఉన్నాయి. సో ఈ ఇన్వెస్టర్లు అంతా కూడా సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ వైపు రావడం
అనేది జరుగుతా ఉంది. దాని డిమాండ్ అటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ రీసెంట్ పెరుగుదలకి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్ యూ. మరొకసారి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ధర వెళ్ళిపోయింది బంగారం. మరొకసారి పరుగు పెట్టింది, ఆకాశమే హద్దుగా స్పీడ్ పెంచింది. గోల్డ్ ధర 1,50,000 వైపు దూసుకెళ్తోంది. ఒక్కరోజే 3,300 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,770 రూపాయలకు చేరుకుంది. ఇక మేలిమి బంగారమే కాదు, 22 క్యారెట్ల గోల్డ్ కూడా ఆ స్థాయిలోనూ పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 3,050 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలు పలుకుతోంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ కూడా చుక్కలు అంటుతోంది. అది కూడా 2,500 రూపాయలు పెరిగింది. 99,580 రూపాయలకి చేరుకుంది 18 క్యారెట్ల గోల్డ్. అలాగే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర 3,000 రూపాయలు తగ్గి 2,03,000 రూపాయలుగా ఉంది. రేపు ధనత్రయోదశి. ఆ రోజు బంగారం కొంటే ఇంట్లో సిరి సంపదలకు కొదవుండదని ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ రోజు బంగారం కొనేందుకు షాపులకు క్యూ కడతారు. 1 గ్రామైనా కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే బంగారం ధర అందనంత ఎత్తులో ఉండడంతో గోల్డ్ కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి. సామాన్యులకు బంగారం ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉంది. అయినా పరుగు ఆపనంటూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి గోల్డ్ ధరలు. దీంతో ఈసారి గోల్డ్ కొనేటట్టు లేదంటూ నిట్టూరుస్తున్నారు సామాన్యులు. ఇంతకు క్రితం 1,00,000 రూపాయలు ఉన్నప్పుడే చాలా మంది కొనే సిచ్యువేషన్లో లేదని చాలా మంది సామాన్యులు అన్న సిచ్యువేషన్ ఇప్పుడు 1,50,000 వైపు దూసుకెళ్తోంది బంగారం ధర. పసిడి మరొకసారి పరుగు పెట్టింది, ఆకాశమే హద్దుగా స్పీడ్ పెంచింది. గోల్డ్ ధర 1,50,000 వైపు దూసుకెళ్తోంది. ఒక్కరోజే 3,300 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,770 రూపాయలుగా ఉంది. మేలిమి బంగారమే కాదు, ఇటు 22 క్యారెట్ల గోల్డ్ కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,050 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలకు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ కూడా చుక్కలనంటుతోంది. 2,500 రూపాయలు పెరిగి 99,580కి చేరుకుంది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండి ధర 3,000 రూపాయలు